ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి అతి పెద్ద లాటరీ తగలబోతోంది. నవంబర్ 20వ తేదీన మీ జీవితంలో ఊహించని అద్భుతం జరుగుతుంది. ఆ దేవుడి అనుగ్రహంతో 500 కోట్లకు మీరు అధిపతులు కాబోతున్నారు. అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏ విధంగా అతిపెద్ద లాటరీ వారికి తగలబోతుంది, దేవుడి అనుగ్రహంతో వారు కోట్లకు అధిపతులు ఏ విధంగా కాబోతున్నారు, అలాగే నవంబర్ 20వ తేదీన వారి యొక్క జీవితంలో ఏ విధంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించారంటే ఆ పని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కృషితో ఆశయ సాధన కోసం వీరు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అలాగే అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక సింహరాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతోంది. అతి పెద్ద లాటరీ తగిలినట్లుగా వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు వింటారు. నవంబర్ 20వ తేదీన మీ యొక్క జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకోబోతుంది. ఆర్థికంగా పురోగతి వైపు మీరు అడుగులు వేస్తున్నట్లయితే కనుక అద్భుతమైన ఫలితాన్నైతే ఈరోజు మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క నవంబర్ 20వ తేదీన ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. మీరు వ్యాపారస్తులైనట్లయితే మీ యొక్క వ్యాపార జీవితం గురించి, ఒకవేళ మీరు ఉద్యోగస్తులైనట్లయితే మీ ఉద్యోగ జీవితం గురించి ఈ విధంగా గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఆదాయ మార్గాలు పెరగాలని ఈ మధ్య కాలంలో చాలాసార్లు మీరు ప్రయత్నం చేసి ఫలితం ఏ విధంగా వస్తుందని నిరీక్షిస్తున్నట్లయితే ఒక చక్కటి ఆఫర్ అయితే మీ ముందుకు రాబోతుంది. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 20వ తేదీన దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు కన్న కలలు అన్నీ కూడా ఈ సమయంలో మీరు నిజం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు పోటీదారులుగా ఉన్న వ్యక్తులను మీరు పోటీ నుండి నిష్క్రమించుకునేలా చేయగలుగుతారు. అంటే మీతో పోటీ పడలేక వారు పోటీ నుండి తప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఉద్యోగస్తులైనట్లయితే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎన్నో రకాల సమస్యలు ఉండేవి. మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా పనిభారం కారణంగా మీరు మానసికంగా కూడా ఎంతగానో కృంగుదలకి లోనైన సందర్భాలు చూశారు. నీరసం, తలనొప్పితో ఎన్నోసార్లు మీరు బాధపడ్డారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు పని ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. ఎప్పటికప్పుడు పనిని పూర్తి చేయగలుగుతారు. ఆ విధంగా పని విషయంలో మీకు పట్టుదల కూడా పెరుగుతుంది. అలాగే తోటి ఉద్యోగస్తులు, అంటే మీకు శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల నుండి కూడా సంపూర్ణ మద్దతైతే మీకు ఇప్పుడు లభించబోతోంది. అతి పెద్ద లాటరీ తగిలినట్లుగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించి ప్రతి అంశం కూడా అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో మీరు కనుక విఫలమవుతున్నట్లయితే ఖచ్చితంగా వాటిని మీరు దక్కించుకోగలుగుతారు. అలాగే కోర్టు కేసుల్లో, వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విడిపించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదివరకు మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు కూడా రాబోతున్నాయి. ఇదివరకు మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో వాటి మూలంగా మీరు ఆర్థిక పురోగతిని కూడా పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మీకు మంచి అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే మీరు విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటూ ఉన్నట్లయితే మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఇప్పుడు మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుండి మీరు కన్న కలలు అన్నీ కూడా నిజం కాబోతున్నాయి. ఆర్థిక పురోగతి వైపు మీ యొక్క జీవితం అడుగులు వేసే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పెరుగుదలకు సంబంధించి అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. ఇదివరకు మీరు ఒక 1000 రూపాయలు సంపాదించాలి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఈ సమయంలో అతి సులువుగా మీరు సంపాదించగలుగుతారు.
అంటే ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో ఇటువంటి పురోగతి అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్ రావటం, ఆర్థిక పెరుగుదల రావటం, ఇటువంటి అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు. అలాగే రాజకీయ రంగంలో కూడా మీరు పలుకుబడిని, పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏవైతే కోల్పోయారో వాటిని తిరిగి దక్కించుకోవటానికి ఈ సమయంలో సన్నిహితుల యొక్క అండదండలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. ఒకవేళ మీరు వ్యాపారం నూతనంగా ప్రారంభించాలని మీరు లోన్ కోసం కానీ లేకపోతే ఇతర మార్గాల నుండి డబ్బు కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఫలితమైతే మీకు ఇప్పుడు దక్కబోతుంది. మీకు లోన్స్ శాంక్షన్ అవ్వటం, అలాగే ఎవరి దగ్గర నుండి అయితే డబ్బు అప్పుగా అడిగారో వారి నుండి డబ్బు మీకు అందటం, ఇటువంటి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. విదేశీయానం మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. అలాగే సింహరాశి వారు ఎన్నో రోజులుగా మీరు ఏదైనా పనిని మొదలుపెట్టి ఆ పనిని పూర్తి చేయలేక మీరు మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. ఆ పని పూర్తి చేయటంలో మీకు వచ్చినటువంటి ఆటంకాలు ఇదివరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా సింహరాశి వారు ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని అస్సలు కోల్పోకూడదు. అలాగే మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు కొంతమంది మీపైన ఎప్పుడు కూడా ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంటారు. వారి మూలంగా కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అటువంటి వారిని గమనించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే మీకు కీడు చేసిన వ్యక్తులకి గుణపాఠం వచ్చే విధంగా మీ యొక్క జీవితం అనేది ఉండాలి. అంటే మీ జోలికి రావాలి అంటేనే వారు ఖచ్చితంగా భయపడే విధంగా మీ యొక్క జీవితాన్ని మీరు మలుచుకోవాలి. ఆ విధంగా మీరు శ్రమపడాలి. అప్పుడే భగవంతుడి ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉంటాయి. అంటే సోమరితనంతో ఉండి మీరు భగవంతుడి దీవెనలు పొందుకోవాలి అంటే అస్సలు పొందుకోలేరు. ఎందుకంటే సోమరిపోతులపై ఆ భగవంతుడు తన ఆశీర్వాదాలు చూపించడు. కాబట్టి మీరు సోమరితనాన్ని వదిలిపెట్టి మీ జీవితంలో సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగండి. అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ముఖ్యంగా సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ సమయంలో మీకు అనుకోని విధంగా అద్భుతమైన అవకాశాలు దొరికే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. అయితే ముఖ్యంగా సింహరాశి వ్యక్తులు నిత్యం సూర్యారాధన చేయాలి. సూర్య భగవానుడికి ప్రతిరోజు నమస్కారం చేసుకోవాలి. మీరు సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఆ నీటిలో ఎరుపు రంగు పుష్పాన్ని వేసి నీటిని సమర్పిస్తే సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. అలాగే సింహరాశి వారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అవసరాల్లో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి. ఏ రూపంలో మీరు దానం చేసినా, సహాయం చేసినా దాని తాలూకు పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా మీరు అత్యద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు కదండి. సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, నవంబర్ 20వ తేదీన వారి యొక్క జీవితానికి సంబంధించి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వారు చూస్తారు, లాటరీ తగిలినట్లుగా వారి యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది, కోట్లకు ఏ విధంగా అధిపతులు కాబోతున్నారు, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.